యేసయ్యలో ఎలాంటి లోపము లేదు. హీ ఈజ్ ద హైయెస్ట్, హీ ఈజ్ ద గ్రేటెస్ట్, హీ ఈజ్ ద మోస్ట్ హోలీ వన్. ఇంకా ఆయన కన్నా పరిశుద్ధత ఇంకెక్కడ మనకు? నిర్దోషి, నిష్కల్మషుడు, ప్రత్యేకత. ఎంత ప్రత్యేకమైన వాడంటే ఎంతైనా ప్రత్యేకమైన. కొన్నిసార్లు మన గురించి మనం స్పెషల్గా ఫీల్ అవుతాం, కానీ దేవుని దృష్టిలో మనం కామన్ అయిపోయి ఉండొచ్చు. చూడండి, ఎవరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి చాలా మురిసిపోతూ ఉంటారు కదా. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చూసుకొని, మా అమ్మాయి అండి చాలా స్పెషల్ అండి, మా అబ్బాయి అండి చాలా. కానీ వేరే పిల్లలందరితో పోలిస్తే ప్రాబబ్లీ అందరిలో అవే క్వాలిటీస్ ఉండొచ్చేమో. కానీ తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది అంటే, ఎవరి బిడ్డలలో వారికి ఒక ప్రత్యేకత కనబడి వారు అనుకుంటారు, అబ్బా ఇంత మంచి ఎవరు ఉండరేమో, లేకపోతే ఇంత మంచి క్వాలిటీస్ ఎవరికి ఉండవేమో అని ఒకవేళ మనకు అనిపించవచ్చు. కానీ దేవునిలో ఉన్న ప్రత్యేకత ఎంత గొప్పదంటే, ఆయన ఏదో ఒకరి ఒపీనియన్లోనో లేదంటే ఒకరి ద్వారానో ఆయన ప్రత్యేకమైన వాడు అని చెప్పబడేవాడు కాదు. నిజంగా ఆయన ప్రత్యేకమైన వాడే. దెర్ ఇస్ నో వన్ లైక్ హిమ్, దెర్ ఇస్ నో వన్ హూ కెన్ కంపేర్ టు హిమ్. అసలు దేవునితో మనం పోల్చగలిగిన వారు ఈ భూమి యందు ఎవ్వరు కూడా లేరండి. ఆయనతో పోల్చగలిగిన వారు లేరు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఉన్నతుడైన వాడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడండి? ఒకసారి ఆలోచన చేసుకోండి. ట్రై టు విజువలైజ్. కొన్నిసార్లు మన కొరకు ఎవరైనా బలమైన దైవజనులు ప్రార్థన చేస్తున్నారు అనగానే ఎంతో ధైర్యం వస్తుంది.